ఇది ఎర్ర తోటకూర. ఇవి గింజలు కూడా కట్ చేసాం, అయిపోయింది తోటకూర మొత్తం. ఇక్కడ మీకు గుమ్మడికాయ చూపిస్తా చూడండి ఎలా ఉందో. ఇది గుమ్మడికాయ చెట్టు. ఒకటైతే గుమ్మడికాయ ఉంది, ఇంకా ఇంతకుముందు 3 ఉంటే 3 కట్ చేసుకొని పోయాం. అక్కడ ఒకటే ఉంది ఇంకా గుమ్మడికాయ. ఇదేమో జామ చెట్టు అండి. ఇప్పుడే కాయలు కట్ చేసాం, తిన్నాం కూడా. ఇందాక ఉంటే మొత్తం కట్ చేసాం. ఇది ములక్కాయ చెట్టు, ఇప్పుడే కాయలు కాస్తుంది. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవన్నీ కూడా ములక్కాయలే, చూసారుగా అన్ని గింజలు. ఇంకొక 20 డేస్లో అన్నీ రెడీ అయిపోతాయి. 500 కాయలు ఉంటాయి. ఎక్కువనే ఉంటాయి, కాస్తూనే ఉంటాయి కదా కంటిన్యూగా. చూడండి ఇక్కడ కిందనే ఉన్నాయి కాయలు ఎలా ఉన్నాయో. బాగుంది. ఇవి మొత్తం ములక్కాయలే, పిందెలు అన్నీ. ఇంకా పెద్ద కాలేదు, ఇప్పుడే అవుతున్నాయి. ఇవన్నేమో మినుముల చెట్లు. ఇవి మొత్తం ఒకసారి రౌండ్ కూడా మొత్తం చూపించేసి. చూసారా బాగుంది కదా తోట. మినుము చెట్లే, పామాయిల్ తోట. ఈ గడ్డి కూడా భలే బాగుంది. ఇవి దోసకాయ చెట్లు, ఇప్పుడే గింజలు పడ్డాయి, అవే మొలిసాయి. ఇక్కడైతే బావి క్లియర్ కనిపిస్తుంది, బావి ఒడ్డు పక్కనే. చూసారా చెట్టు ఎలా ఉందో. ఇక్కడ పామాయిల్ కాయలు బాగున్నాయి, ఇవి చూపిస్తుంటాం వీడియోలో. చూసారా ఇక్కడ పామాయిల్ కాయలు ఎలా ఉందో బావి. అక్కడ చెమ్మకాయలు కూడా ఉన్నాయి, ఆ చింత చెట్టు, బావి లోపల చింత చెట్టు. ఈ బావిలో పాములు కూడా ఉంటాయి, చేపలు కూడా ఉంటాయి. ఇక పామాయిల్ కాయలు ఇక్కడ క్లారిటీ కనబడతాయి, చూడండి ఎలా ఉన్నాయో. చూసారా బాగున్నాయి కదా. గిజ్జిగాడి గూడు. ఇక్కడ అరటి చెట్లు కూడా ఉన్నాయి. ఇది గిజ్జిగాడి పుట్టగూడు, ఒకటి ఊడిపోయింది చూడండి. ఇది వంకాయ, ఇక్కడ ఒకటి పండు పండింది చూడండి. వంకాయ పండు పండినప్పుడు ఏ కలర్ వస్తుందో. కలర్ బాగుంది కదా. ఇవి 2 అరటికాయ చెట్లు, ఇంకైతే పిల్లకలు రాలేదు. పిల్లకలు వచ్చినప్పుడు మీకు చూపిస్తాను వీటి కాయలు ఎలా ఉంటాయి అనేది కూడా. చూస్తారు కదా ఫ్రెండ్స్. మీకు ఇంకోటి వెరైటీ చూపిస్తాను. ఇక్కడ కూడా సొరకాయ చెట్టే ఉంది. అది తీసి చూపెట్టు. ఏంటిది చూసారా పామాయిల్ కాయలు ఎలా ఉన్నాయో గ్రీన్గా. ఇంకా పామాయిల్ కాయలు అన్నింటినీ దీంతోనే కట్ చేస్తారు. చూసారా పామాయిల్ కాయలు అన్నింటినీ ఇలా కట్ చేస్తారు, ఇలా పెట్టేసి కొట్టేస్తారు పామాయిల్ కాయలని. ఫసక్ ఫసక్. ఒకసారి ఆ డ్రమ్ కూడా చూపించేసి. డ్రమ్ చూడు ఎంత షార్ప్గా ఉందో. ఇది పెట్టి కోస్తే డ్రమ్ చూపెట్టి మాయ కట్ చేసిన డ్రమ్. చూసారా ఇది సోలార్ ఫెన్సింగ్. ఇది వచ్చేసి చూసారా ట్రాక్టర్ ఫిల్టర్ అనమాట. అది ఆ ఫిల్టర్లో డ్రమ్ములో ఫిల్టర్లో సోలార్ మెటీరియల్ అండ్ బ్యాటరీ వైర్లు వగైరా ఉన్నాయి. చూడండి స్టార్టర్ టింగ్ టింగ్. చూడండి పచ్చిమిర్చి ఎండిన తర్వాత ఏ కలర్ వచ్చినాయి అనేది. పచ్చిమిర్చి చూడండి ఎలా వచ్చినాయి, రెడ్ కలర్ మొత్తం ఆర్గానిక్. బెండకాయలు ఎండిపోయిన తర్వాత కూడా చూపిస్తాను, వాటిలో గింజలు ఎలా రెడీ అవుతాయి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో. ఇక్కడ ఒక బీరకాయ కూడా ఉంది చూడండి. బీరకాయ ఎలా ఉందా. బీరకాయ బాగుంది. ఒకటే ఉందని కొయ్యలేదు. ఇవేనా మిర్చి అంటారు. ఇవి బెండకాయ ఎండిపోయిన తర్వాత గింజలు ఇలా వస్తాయి. వీటిని తీసుకొని వెళ్ళి మళ్ళీ వేస్తే మళ్ళీ బెండకాయలు మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి. ఓకే, కొన్ని రోజుల తర్వాత. బాగా ఈత కొడతా. ఈత కొట్టాలి, నీళ్ళు చాలా ఉన్నాయి ఇప్పుడు. డ్రమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ మొత్తం సోలార్ ఉంది, ఇందులోనే స్విచ్ అవన్నీ ఉంటాయి. ఆటోమేటిక్గా మనం ఒకసారి ఆన్ చేస్తే అవే వాటర్ ఉన్నంతసేపు వెళ్తూనే ఉంటాయి బావిలో కంటిన్యూగా. చూడండి సోలార్ సిస్టమ్ ఎలా ఉందో ఇక్కడ. ఇది సోలార్ ఇది మ్యాన్ మేడ్, నాట్ మిషన్ మేడ్. పోల్స్ అన్ని కట్ చేసి బాతి చూసారా. ఫెన్సింగ్ వైర్కి కలర్ వేస్తే తుప్పు పట్టదు. ఇది తుప్పు పట్టింది. సో గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తేజ డెలీషియస్. బాయ్. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చెయ్యి. చూసారా ఎలా ఉన్నాయో. మెయిన్గా ఇది పామాయిల్ తోట. పామాయిల్ కోసం వీడియో తీస్తున్నాం. చూడండి పామాయిల్ ఎలా ఉంటాయో.
ఫస్ట్ గ్రీన్గా ఉంటాయి. గ్రీన్ నుండి ఎల్లోనా, ఎల్లో కాదు, బ్లాక్ కలర్కి మారుతాయి. బ్లాక్ కలర్ నుండి అప్పుడు రెడ్ కలర్, బ్రౌన్, ఫైనల్ ఎల్లో వస్తాయి పండుగంటే. ఫైనల్గా బ్రౌన్ అండ్ ఎల్లో కలర్ వస్తాయి. చూసారా ఇక్కడ చిట్టి బుడంకాయ దోసకాయలు. ఈ బుడం దోసకాయలు కూడా ఒకసారి చూపించు. ఇగో అక్కడ ఉంది, వస్తావా? ఇగో చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ బుడం దోసకాయలు ఉన్నాయి, చూపిస్తున్నాను చూడండి. బుడం దోసకాయలు అంటే చిన్న చిన్న దోసకాయలు అనమాట. పచ్చడి బాగుంటుంది, చూడండి. పచ్చడి బాగుంటుంది. కాకపోతే పచ్చికి వస్తే చేదు ఉంటాయని చెప్పుకోవట్లేదు. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకో ఇక్కడ ఒకటి ఉంది, ఇంకో ఇక్కడ ఒకటి ఉంది. దోసకాయలు చూడండి ఎలా కాస్తున్నాయి. చిట్టి దోసకాయలు ఇక్కడ ఒకటి ఉంది, చాలా ఉన్నాయి. కాకపోతే పచ్చి కోయొద్దని కోయట్లేదు. సిటీలో అయితే డబ్బులు పెట్టుకున్నారు, ఇక్కడైతే అన్నీ ఫ్రీ. కానీ ఇక్కడ నుండి అడిగి వెళ్ళేలోపు అన్నీ ఖరాబ్ అయ్యాయి. ఇవన్నీ కాకరకాయ తీగ. ఇది చూడండి పామాయిల్, దానికి కూడా బురం దోసకాయలు ఉన్నాయి. ఇట్లా డ్రిప్ ద్వారా వాటర్ వస్తాయి. సో అక్కడ బంతిపూల తోట కనిపిస్తుంది కదా, చూడండి ఎలా వస్తుంది వాటర్. ఇది డ్రిప్. ఈ చెట్టు చూడండి ఎలా వచ్చిందో పెద్దగా. మొదలు చూసారా ఎంత లావు వచ్చిందో. చెట్టు మొదలు ఇలా రావాలి, ఇలా వస్తే కాయలు ఎక్కువ వస్తాయి. ఈ చెట్టుకి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ తక్కువే, అందుకోసం కాయలు కాయట్లేదు. అది చేశారు సార్, బంతిపూల తోటకి వెళ్ళాను. ఇదంతా శనగ తోట, శనగ పల్లీలు. బాగుంది కదా. చూసారా బంతిపూలు ఎలా ఉన్నాయో, సూపర్గా ఉన్నాయి కదా. మొత్తం బంతిపూలే బంతిపూలు. అక్కడ దాకా ఉన్నాయి. ఇందా చూపించాం కదా, అది స్టార్టింగ్ పాయింట్, ఇదేమో ఎండింగ్ పాయింట్. ఇటువైపు వచ్చేసి ఎల్లో కలర్, ఇది వచ్చేసి ఏ కలర్? రెడ్, ఆరెంజ్. చూసారా కొత్తిమీర ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.